వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ పీపుల్. ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే బెస్ట్ స్టైల్స్ ఫర్ ఇండియన్ డూడ్స్. అసలు మన ఇండియన్ మెన్ కి ఏ అవుట్ఫిట్స్ తో రాక్ చేయొచ్చు అండ్ అప్కమింగ్ 2024 ఫ్యాషన్స్ ఏంటి, మనం వేసే అవుట్ఫిట్స్ ఎలా మ్యాచ్ చేయాలి, డిఫరెంట్ అవుట్ఫిట్స్ ఎలా ట్రై చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, దిస్ ఇస్ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా మీ అందరికి కూడా తెలుసుకోవాలని ఉంది కదా మన ఇండియన్ డూడ్స్ కి ఏది బెస్ట్ స్టైల్ అని. అయితే ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, నాది గ్యారంటీ. ఇలా కాదు కానీ ఒక అవుట్ఫిట్ శాంపుల్ వేసి చూపిస్తా. ఐ వాంట్ టు గ్రాబ్ ఎ రెడ్ ప్లానెట్ షర్ట్ అండ్ వేర్ సమ్ స్కిన్నీ బ్లాక్ దినం జీన్స్. వీటితో పాటు మన ఇండియన్ డూడ్స్ కోసం ఏదైనా జ్యువెలరీ లైక్ చైన్, రింగ్, బ్రేస్లెట్ అండ్ రాక్ విత్ సమ్ వైట్ ట్రెండీ స్నీకర్స్. ఈ అవుట్ఫిట్ని రాక్ చేయాలంటే మన ఇండియన్కి సెట్ అయినంతగా ఇంకా ఎవరికి సెట్ అవ్వదు. ఇండియన్ మెయిన్ హెయిర్ డిఫరెంట్ ఉంటుంది, స్కిన్ టోన్ డిఫరెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ది స్టైల్స్ ఆర్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్, అంటే పూర్తిగా వాస్తవాలని అర్థం. సో దిస్ ఆర్ ద బెస్ట్ స్టైల్ ఫర్ ఇండియన్ డూడ్స్. అండ్ ఈ వీడియోలో మనం ట్రౌజర్ గురించి కానీ, సూట్స్ గురించి కానీ, క్లాసిక్ అవుట్ఫిట్స్ గురించి కానీ అసలు టచ్ చేయడం లేదు. ఐటీ గురించి అసలు పూర్తిగా మాట్లాడుకోవడం లేదు. బికాస్ ఆల్ కంట్రీ డూడ్స్ గ్రేట్ ఇన్ దట్ లుక్స్ బ్రో. ఇందాక నేను చూపించిన ఫస్ట్ స్టైల్ అనేది మన ఇండియన్ మెన్స్ కి సాఫ్ట్ బాయ్ లుక్ ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్కమింగ్ 2024 ఫ్యాషన్స్. ఈ మధ్య మనం చూస్తున్నాం లాట్ ఆఫ్ ఓవర్ సైజ్ పీసెస్. వాటిని మనం సరిగా గమనిస్తే డ్రాప్ షోల్డర్ ఫిట్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి వస్తుంది కరెక్ట్ గా షోల్డర్ కింద నుంచి. ఇంకా దీని స్టైల్ విషయానికి వచ్చినట్టయితే స్కిన్నీ కానీ, చబ్బీ కానీ, ఎవరైనా ఎటువంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళైనా వేర్ చేయొచ్చు. దీనికి కొంచెం ఎస్థెటిక్ లుక్ తీసుకురావాలంటే క్రీ నెక్ కానీ, నిట్టెడ్ స్వెటర్ కానీ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పినా కదా అని చెప్పేసి నువ్వు సమ్మర్లో ట్రై చేసినావు అనుకో, బొగ్గ అయిపోతావు. అదే వింటర్లో ట్రై చేస్తే స్టాండర్డ్ అవుతుంది. ఒక నిట్టెడ్ స్వెటర్ లోపల ఒక వైట్ షర్ట్ కానీ, వైట్ టీ షర్ట్ కానీ వేసేసి దానికి కింద మ్యాచ్అప్ కోసం వచ్చేసి వైట్ ఫిట్ ట్రౌజర్ వేసేసుకున్నాం అనుకో, దాంతో పాటు ఒక టోట్ బ్యాగ్ ట్రై చేస్తే యూర్ లుక్స్ ఆసమ్. అలానే ఒక్కదానికే స్టిక్ అయి ఉండకూడదు. డిఫరెంట్ కలర్స్ ట్రై చేసినప్పుడే నీకు ఎస్థెటిక్ లుక్ అనేది వస్తుంది. లైక్ క్రీమ్, టాన్, బ్రౌన్ అండ్ మిక్స్డ్ సమ్ గ్రే అండ్ బ్లాక్. యూ కెన్ గో విత్ పేస్టల్ కలర్స్. వింటర్ లో ట్రై చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ స్టైల్లో ఇంకా చాలా రకాల టెక్స్చర్స్ ఉన్నాయి. అందులో నిట్టెడ్ స్వెటర్స్ అండ్ హెడ్ వేర్, కార్డ్రాయ్ అండ్ సమ్ యాక్సెసరీస్ లైక్ టోట్ బ్యాగ్ అండ్ వేస్ట్ బ్యాగ్. యాక్సెసరీస్ అన్నా అని చెప్పేసి మరీ ఓవర్ గా వేరే చేయొద్దు, మినిమల్ జ్యువెలరీ సరిపోతుంది. ఆనెస్ట్లీ బ్రో, వీటితో మనం అల్టిమేట్ స్టైల్ రాక్ చేయొచ్చు. ఒక వైడ్ స్లిమ్ ఫిట్ ట్రౌజర్ వేసి టాప్ లో మినిమల్ ఓవర్ సైజ్డ్ కాలర్ షర్ట్ అండ్ ప్రాబబ్లీ సమ్ వైట్ స్నీకర్స్ ఆర్ బ్లాక్ చల్సీ బూట్స్. ఇది మన క్యాజువల్ ఇంకా ఫార్మల్ లుక్ ఇస్తుంది. ఎనీ డూడ్ గోయింగ్ లుక్ గ్రేట్ ఇన్ దిస్ ఫ్యాషన్ బికాస్ ఇది ఒక టైమ్లెస్ ఫ్యాషన్. ఇది మన అందరి దగ్గర ఉండాల్సింది. డైలీ వేర్ గా కూడా యూజ్ చేయొచ్చు, మినిమల్ స్టైల్ గా ఉంటుంది. ఆబ్వియస్లీ మన అందరం కూడా దీన్ని లైక్ చేస్తాం. ఇది ఒక సాఫ్ట్ బాయ్ లుక్ కూడా ఇస్తుంది. బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పిన స్టైల్ అనేది చాలా ఫండమెంటల్ ఫ్యాషన్స్ కి లింక్ అయి ఉంటుంది. లైక్ క్రీ నెక్, ట్రౌజర్స్ అండ్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ నవ్వి అన్నిటితోటి దాన్ని పేరప్ చేయొచ్చు. కొంచెం వెరిసిటిల్ లుక్ కూడా ఇస్తుంది. కాకపోతే నీ మైండ్ సెట్ దీంతో మ్యాచ్ కావాలి, లేకపోతే నువ్వు దీన్ని కాన్ఫిడెంట్ గా పుల్అప్ చేయలేవు. లాస్ట్ వన్ వచ్చేసి హౌ టు మ్యాచ్ అవుట్ఫిట్స్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫ్యాషన్ ని వర్క్ వేర్ అంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ పెడతా. బూమ్ 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 బూమ్. ఏం అర్థం కాలే కదా? ఏం లేదు, చాలా సింపుల్. స్ట్రీట్ వేర్ మీట్స్ బ్లూ కలర్. నేను ఏం చెప్తున్నా అంటే న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి కదా మోస్ట్ పాపులర్లీ, గ్రే అండ్ బ్రౌన్, నావీ బ్లూ అండ్ గ్రీన్. వీటితో బ్యాగీ ఫిట్ ని, స్కిన్నీ ఫిట్ ని వేర్ చేయాలి. వీటి మీదకి షూ వచ్చేసి క్యాన్వాస్, ఆల్వేస్ లుక్స్ గుడ్. లైక్ ఇయర్ బేసిక్ కూడా బాగుంటుంది. యాక్సెసరీస్ లైక్ క్యాప్, చైన్, రింగ్ ఇవన్నీ వర్క్ వేర్ అవుట్ఫిట్స్ కి సెట్ అవుతాయి. మనమంతా అఫోర్డ్ చేయలేమని అనుకున్నప్పుడు మన అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ వాటి సిమిలర్ షూస్ చాలా ఉంటాయి. ఈ వర్క్ వేర్ అవుట్ఫిట్స్ ని చాలా మంది సెలబ్రిటీస్ కూడా ట్రై చేశారు. వాళ్ళని చూసిన తర్వాతనే నాకు ఇది ఫేవరెట్ అయింది. లైక్ జాకబ్ అండ్ ఏవై. అండ్ ఈ వర్క్ వేర్ అవుట్ఫిట్ అనేది మనకు చాలా రగ్గడ్ ఇంకా స్టైలిష్ లుక్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురించి 2023 చివరిలో చాలా విన్నాం, ఇప్పటికి వింటూనే ఉన్నాం. దట్ ఈస్ ద ఓల్డ్ మనీ లుక్. ఈ లుక్ మనకి వెల్దీ వైబ్ ఇస్తుంది. ఒక మంచి ఫిట్టెడ్ కాలర్ షర్ట్ అండ్ హాఫ్ బటన్స్ ఓపెన్ చేసి ఆర్మ్ దగ్గర టైట్ గా ఫోల్డ్ చేయాలి. ఇంకా అవి టెన్నిస్ స్వెటర్స్ ఉంటాయి కదా, అవి మనకి ఓల్డ్ మనీ లుక్ పర్ఫెక్ట్ గా దించుతాయి. నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి క్నిట్ లాంగ్ స్లీవ్ టీ షర్ట్ వేసి కిందన లెనిన్ ప్యాంట్ కానీ, డ్రెస్డ్ ప్యాంట్ కానీ వేస్తే కలర్ కూడా మోస్ట్లీ వైట్ ఆర్ బీచ్, టాన్, నావీ బ్లూ. నావీ బ్లూ అనేది హై లగ్జరియస్ లుక్ ఇస్తుంది. మోస్ట్ పీపుల్ డోంట్ నో దట్. యూ కెన్ పేర్ విత్ సమ్ లోఫర్స్ ఆర్ డ్రెస్డ్ షూస్.
వీటితో పేర్ చేసినప్పుడు నీకు కంప్లీట్గా ఓల్డ్ మనీ లుక్ అనేది దిగిపోద్ది. కానీ ఒకటి చెప్తున్నా, ఫ్యాషన్ విషయంలో ఒకదానికి స్టిక్ ఉండకూడదు అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. హైబ్రిడ్ స్టైల్స్ కంబైన్ చేయాలి, లైక్ 2 డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మనీ ప్లస్ బేసిక్ బాయ్, వర్క్ వేర్ ప్లస్ బేసిక్ బాయ్, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ కూడా ట్రై చేశారు. జస్టిన్ బట్లర్, జాకబ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. వెళ్లే ముందు అక్కడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దడేలన ఒకటి ఇచ్చి ఎల్లు మావా. మళ్ళీ చూసుకుందాం ఎట్లయితే అట్లా అవుతుంది.